హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు వీడియోలో ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ మా ఇంట్లో బీరకాయ ఎగ్ కర్రీ. చాలా బాగుంటుందండి. పిల్లల నుండి బ్యాచిలర్స్ వరకు కూడా ఈ రెసిపీ ఈజీగా చేసేయచ్చు. మరి కోడిగుడ్లు ఇష్టపడే వాళ్ళు, ఈ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళ కోసం ఈ రెసిపీ. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక పావు నూనె వేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ బీరకాయని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ తొందరగా ఉడికిపోతుంది. కొద్దిగా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కాస్త మగ్గుతాయి ముక్కలన్నీ కూడా. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎన్ని గుడ్లు అయితే తీసుకోవాలనుకుంటున్నారో అన్ని గుడ్లు వేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఎగ్స్ ఎక్కువగా ఉండాలి, కూరగాయ ముక్కలు తక్కువగా ఉండాలి అనుకుంటే ఒక 4-5 ఎగ్స్ వేసుకోండి. లేదు కర్రీ అలాగే గుడ్లు ఒకే లెవెల్లో అంటే సేమ్ క్వాంటిటీలో ఉండాలి అనుకుంటే ఇక్కడ నేను 3 గుడ్లు తీసుకున్నాను అనమాట. ఇలా అయితే కర్రీ తిన్నట్టుగా ఉంటుంది, మనకి అందులో ఎగ్ కాంబినేషన్ కూడా ఫీల్ మంచిగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా మనం కలపకుండా గుడ్లు వేసాక ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకోండి. ఆ తర్వాత స్లోగా తిప్పి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. కారం అనేది ముందే వేయకూడదండి, తర్వాత వేస్తేనే మంచిగా ఉంటుంది అన్నమాట కర్రీ అనేది. లేదంటే కారం అనేది అడుగంటిపోయి ఎగ్స్కి సరిగా పట్టదు, అంత టేస్టీగా కూడా ఉండదు. ఇప్పుడు మనం ఎగ్స్ మొత్తం పొడిగా అవ్వాలి అనుకుంటే మీ ఇష్టం, ఎలా అయినా కలపొచ్చు అనమాట. విడివిడిగా ఉండాలనుకుంటే స్లోగా కలిపేసుకోండి. అంతేనండి. కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసి స్లోగా మీడియం ఫ్లేమ్లో ఇలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే సూపర్ టేస్టీ బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుందండి. ఎక్కువ శాతం ఈ కర్రీ విలేజెస్లో చేసుకుంటూ ఉంటారు, అలా మాకు అలవాటు అయిపోయిందనమాట. చాలామందికి తెలియదు బీరకాయలో కోడిగుడ్లు వేసి కర్రీ చేస్తారు అని, కానీ ఈ వీడియో చూసాక కొంతమందికి తెలుస్తుంది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి.